వైఫై బదులు లైఫై అనేది బిగినయిందట. ఆహ్, తాజాగా ఒక గ్రామానికి సంబంధించిన ఉదంతం చూస్తే ఆస్పత్రులు, ఏటీఎంలు కనీసం పప్పు, ఉప్పు వంటి నిత్యావసరాలు కూడా లేని లడాఖ్‌కి 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక గ్రామం దగ్గర రాతి కొండలు తవ్వి కేబుళ్ళను వేయడం సాధ్యం కానటువంటి గ్రామం. అక్కడ ఇంటర్నెట్టు, వైఫై ఊసేలేదు. అట్లాంటి చోటన సెక్మోల్ స్టూడెంట్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడాక్ అనే స్కూల్ ఉంది. పేరుకు స్కూలే గాని 16-22 ఏళ్ల వయసున్న యువత హై స్పీడ్ ఇంటర్నెట్ సాయంతో ఇంజినీరింగ్ పాఠాలు నేర్చుకుంటున్నారు. మరి ఇంటర్నెట్టే లేని చోట ఇంజినీరింగ్ పాఠాలు ఇంటర్నెట్‌తో ఎట్టా నేర్చుకుంటున్నారు? దేశ విదేశాల్లో నిపుణులతో వెబినార్‌లో కూడా మాట్లాడుతున్నారు. ఎలా సాధ్యమయ్యింది అంటే వైఫై బదులు అక్కడ అమలు చేస్తున్నటువంటి లైఫై అనేటటువంటిదే ఇప్పుడు కీలకమైనటువంటిది. వైఫైలో రేడియో వేవ్స్‌ను ఉపయోగిస్తే లైఫైలో కాంతి సాయంతో అత్యంత వేగంగా డేటాను బదిలీ చేస్తారు. ఈ టెక్నాలజీని వాడుకొని ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా 15 నిమిషాల్లో 15 కిలోమీటర్ల దూరం నుంచి వైఫై లేని ఈ ప్రదేశంలో లైఫై లైట్ ఫిడిలిటీ టెక్నాలజీ వాడుతున్నారు. వైఫైలో రేడియో వేవ్స్‌ను ఉపయోగిస్తే ఈ లైఫైలో కాంతి సాయంతోనే అత్యంత వేగంగా ఈ డేటాని బదిలీ చేస్తున్నారు. సెక్మోల్‌లో చదివే వాళ్ళందరూ కూడా ఈ లైఫైయే వాడుతున్నారట. ఏంటి దీని ప్రత్యేకత అంటే వైఫైతో పోలిస్తే లైఫై 100 రెట్లు వేగంగా ఉంటుందంట. ఒక్క సెకన్‌లో 20 సినిమాలు డౌన్‌లోడ్ చేయొచ్చంట. అది దాని వేగం అంట. స్పీడ్ ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ టెక్నాలజీని వాడుకోవడానికి పెద్దగా పరికరాలేం కూడా అవసరం లేదట. సాధారణ ఎల్ఈడి బల్బు చాలట. దీనిలోనే మైక్రో చిప్‌ని అమర్చి లైఫై పరికరాలని తయారు చేస్తున్నట. దీన్ని వాడుకోవడం విషయానికొస్తే స్విచ్ ఆఫ్ చేస్తే ఆన్ చేస్తే చాలట బల్బ్ వెలుగుతుంది. దాంతో పాటు మనకు కావాల్సిన డేటా కూడా దొరుకుతుందట. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి చిన్న డాంగ్లర్ లాంటిది ఉంటే చాలట. మన కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ అయిపోతుందట. ఇంట్లో ఉన్న వైఫైకి పాస్వర్డ్ పెట్టుకోకపోతే పక్కింటి వాళ్ళు ఫ్రీగా వాడేసుకోవడమే కాదు, అప్రమత్తంగా లేకపోతే బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అయ్యే ప్రమాదం. ఈ లైఫ్‌లో అట్లా జరగడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఇందులో ఉపయోగించే లైట్ మన ఇంటి గోడలను దాటి బయటికి వెళ్ళదు కాబట్టి సైబర్ నేరాలు కూడా జరిగే అవకాశం లేదు. డేటా భద్రంగా ఉండటం వంటి లాభాలతో మన రక్షణ రంగానికి సంబంధించిన సబ్మెరైన్‌లోను, డీఆర్‌డీఓ కేంద్రాల్లోను, బ్యాంకుల్లోను ఇప్పటికే ఈ టెక్నాలజీ ప్రారంభించారట. సాధారణంగా ఆసుపత్రులు వైఫైని వాడినెవరు. ఎందుకంటే దీనిలోని రేడియో వేవ్స్ ఆసుపత్రిలోని ఎంఆర్ఐ మిషన్ల పనితీరుకి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి. లైఫైతో ఆ ఇబ్బంది లేకపోవడంతో ఆసుపత్రులు అట్లాగే విమాన ప్రయాణికులకి అన్‌లిమిటెడ్ వినోదాన్ని అందించేందుకు కూడా దీన్నే వాడుతున్నారట. ఎల్ఈడి బల్బులు వాడే ప్రతి చోట సాంకేతికతని సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల రూపకల్పనలో భాగంగా గుజరాత్‌లోని అక్రూన్, నవానగర్ గ్రామాల్లో ఈ టెక్నాలజీని అమలు చేస్తుంది. ఇక్కడ ప్రజలు గత 3 ఏళ్లుగా కాలేజీలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో లైట్ల సాయంతో హై స్పీడ్ ఇంటర్నెట్‌ని అందుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. గుజరాత్‌లోని సుమారు 6,000 గ్రామాల్లో ఇదే విధమైనటువంటి వ్యవహారాన్ని గుజరాత్‌లోని మరో 6,000 గ్రామాల్లో ఈ సాంకేతికతను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఒరిస్సాలోని జీఎంఆర్ థర్మల్ పవర్ ప్లాంట్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ చెన్నై ఆధ్వర్యంలోని విద్యా సంస్థలో కూడా ఈ లైఫై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వెల్మెన్ని, నౌ వైర్లెస్ టెక్నాలజీ, విప్రో లాంటి సంస్థలు ఇంట్లో ఉపయోగించే లైఫై బల్బుల్ని రూపొందిస్తున్నాయి. చివరగా లైట్ ఉంటేనే డేటా వస్తుందా అనే పరిస్థితి చీకట్లో లైఫై పనిచేయదా అనే అనుమానం కదా. లైట్లలో కంటికి కనిపించేవి కాదు, కనిపించడం కూడా ఉంటాయట. ఆ తరహా కాంతి కిరణాలు వాడుకొని చీకట్లో కూడా డేటాను వాడుకోవచ్చట.